హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ ఆసరాకు సంబంధించి లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో లిస్ట్లో చూసుకున్నట్టయితే ఒక్కొక్క గ్రూప్కి సంబంధించి అమౌంట్ అనేది ఎంత తీసుకున్నారు లోన్, అదేవిధంగా ఆ లోన్లో సంబంధించి ఎంత అమౌంట్ అనేది ఇప్పుడు కట్ అవుతుంది మరియు ఎంత మిగిలిన అమౌంట్ అనేది చూపిస్తుంది. ముఖ్యంగా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వైఎస్ ఆసరాకు సంబంధించి మనీ అయితే అందరికైతే లోన్ ఎవరైతే తీసుకుంటారో వారికి మాఫ్ అనేది చేయడం జరుగుతుంది కదా. అదేవిధంగా ఏప్రిల్ 11వ తారీఖు 2019 వరకు అయితే ఎవరైతే లోన్ అనేది తీసుకుంటారో వారికి మాత్రమే లోన్ అనేది మాఫీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే లోన్ అనేది ఎంత ఉంది అమౌంట్ మరియు ఎంత కట్టాలని అయితే డీటెయిల్గా వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో లోన్ అనేది ప్రతి ఒక్క గ్రూప్కి ఎలా తీసుకుంటారు, మనం ఎంత కట్టాలని అయితే చూపిస్తాను. సో ఇక్కడ మొదటగా చూసుకున్నట్టయితే ఓపెన్ అంటే ఫ్రంట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన వెంటనే మనకు ఫస్ట్ డిస్టిక్, మండలము, విలేజ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్గా మనకు డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ డిస్టిక్ ఏదైతే కనుక ఆ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ మండలంకి సంబంధించిన వారైతే కనుక కనుక్కోవాలని ఉంటుందో గ్రూప్ నేమ్ కనుక, సో ఆ యొక్క మండలం అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత విలేజ్ ఆర్గనైజేషన్ అంటే విలేజ్ ఏది మీ యొక్క గ్రామం ఏదైతే ఉంటుందో ఆ గ్రామానికి సంబంధించిన ఊరు అనేది పేరు అనేది ఉంటుంది కదా. సో ఆ యొక్క పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యొక్క గ్రూప్ నేమ్ అనేది కూడా ఆల్రెడీ ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే అవుట్ స్టాండింగ్ క్లోజ్ అనేది ఉంటుంది. సో అవుట్ స్టాండింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అవుట్ స్టాండింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ యొక్క అంబేద్కర్ గ్రూప్కి సంబంధించిన అదేవిధంగా అంటే ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్కి సంబంధించిన లిస్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్హెచ్జి ఐడి అంటే 18 నంబర్లు గల అకౌంట్ నెంబర్ అనేది ఐడి అనేది ఉంటుంది. సో ఎస్హెచ్జి నేమ్ అంటే గ్రూప్ నేము, వారు అకౌంట్ తీసుకున్న బ్యాంక్ అకౌంట్ నెంబరు, సో లోన్ తీసుకుంటారు కదా ఆ లోన్ యొక్క అకౌంట్ నెంబరు, తర్వాత ఏ బ్యాంక్ తీసుకుంటారో ఆ బ్యాంక్లో ఆ యొక్క బ్యాంక్ నేము, తర్వాత బ్రాంచ్ నేమ్ ఏ ఊరికి సంబంధించిన బ్రాంచ్ ఉంటుందో ఆ యొక్క నేము ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపుగా ఇక్కడ 4,50,000 అనేది అమౌంట్ తీసుకున్నారు. సో ఇక్కడ లోన్ అమౌంట్ కూడా 4,50,000 అనేది తీసుకున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లోన్ ఇష్యూ డేట్ అనేది 2015 అయితే ఉంది కదా. సో వీరికైతే మనకు మొదటి విడతగా అయితే అమౌంట్ అనేది కూడా కట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగా లిస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు గ్రూప్ నేమ్ కనుక తెలిసింటే కనుక డైరెక్ట్ ఇంకో పేజ్లో అనేది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇది ఫస్ట్గా అయితే చూపిస్తున్నాను స్టార్టింగ్ నుంచి. సో ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇందులో మీకు మీ నేమ్ అనేది అంటే మీ గ్రూప్ నేమ్ అనేది కనబడకుండా ఉంటే కిందికి ఇలా స్క్రోల్ చేస్తే కనుక ఎన్ని పేజెస్ ఉంటే కనుక అన్ని పేజెస్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ ఫస్ట్ పేజ్ అనేది ఓపెన్ చేశాను. సో దాని తర్వాత సెకండ్ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి నెట్వర్క్ అనేది స్లోగా అవుతుంది, కాకపోతే మీరు ట్రై చేస్తూ ఉండండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వెబ్సైట్ అనేది స్లోగా అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను సెకండ్ పేజ్ అనేది కూడా ఓపెన్ చేశాను. ఫస్ట్ పేజ్లో అనేది కూడా అంటే ఇప్పుడు నేను సెకండ్ పేజ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ పేజ్లో చూసుకున్నట్టయితే 20 మెంబర్స్ అంటే 20 గ్రూప్స్ మాత్రమే కనిపించాయి. సో ఇక్కడ సెకండ్ గ్రూప్ చూసుకున్నట్టయితే దాదాపుగా టోటల్ గ్రూప్స్ చూసుకున్నప్పటికీ 33 గ్రూప్స్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఎస్జిహెచ్ ఐడి, ఎస్జిహెచ్ నేము, అకౌంట్ నంబరు, అదేవిధంగా లోన్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, అమౌంట్ ఎంత తీసుకున్నారో అయితే చూపిస్తున్నాను కదా. సో ముఖ్యంగా డేట్ ఆఫ్ ఇష్యూ అనేది కూడా చూడాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ అనేది కాపీ చేశాను, ఎస్హెచ్జి ఐడి నెంబర్ అనేది. సో ఈ యొక్క ఐడి అనేది మీరు కాపీ చేసుకొని మళ్ళీ ఇంకొక వెబ్సైట్ అనేది కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే అడుగుతుంది, నో యువర్ లోన్ అని, అంటే లోన్ ఎంత ఉంది అనేది. సో ఇక్కడ ఆ యొక్క ఐడి అనేది పేస్ట్ చేసిన వెంటనే సర్చ్ బటన్ అనేది క్లిక్ చేస్తే మీకు లోన్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా స్క్రోల్ చేయాలి. కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం వల్ల లేట్గా అయితే అవుతుంది. సో ఈ విధంగా అంటే స్టేట్ బ్యాంకు, ఇలా బ్రాంచ్ నేము, ఎస్హెచ్ లోన్ అకౌంట్ నెంబరు, ఇది లోన్ లిమిటు, అదేవిధంగా అవుట్ స్టాండింగ్ సోర్స్ అంటే మనకు 4,50,000 తీసుకుంటే ఇక్కడ లోన్ అంటే ఇంట్రెస్ట్తో సహా 4,71,000 అలా వచ్చింది కదా. సో వీరికైతే కనుక 4 విడతల కింద అమౌంట్ అయితే మనకు
1,25,000 నుంచి 1,50,000 వరకు అయితే మనకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. సో 4 విడతల కింద సంబంధించి అయితే ఈ యొక్క అమౌంట్ అనేది బై 4 చేసి ఎంత అమౌంట్ అయితే కట్ అవుతుందో ఆ యొక్క అమౌంట్ అనేది కూడా కట్ చేయడం జరుగుతుంది మొదటి విడత కింద. సో ఫ్రెండ్స్, ఈ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరిగా మీ అంటే పొదుపు గ్రూప్లకు సంబంధించిన డీటెయిల్స్ అనేది అయితే చూసుకోండి కంపల్సరిగా. సో ఈ యొక్క అమౌంట్ అనేది మీకు పర్సనల్ అకౌంట్లోనే వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పర్సనల్ అకౌంట్లో అనేది ప్రతి ఒక్కరి అకౌంట్ నెంబరు అదేవిధంగా ఫింగర్ ప్రింట్ అనేది తీసుకుంటున్నారు కదా. సో దానికోసమే ఈ యొక్క అమౌంట్ అనేది పర్సనల్ అకౌంట్లోనే వేస్తారు. సో ఫస్ట్గా అయితే గ్రూప్ అకౌంట్లో వేస్తారు. సో దాని తర్వాత మనకు బ్యాంక్లో ఎక్స్చేంజ్ అంటే ప్రతి ఒక్క గ్రూప్కి సంబంధించిన ఎంతమంది మెంబర్స్ ఉంటారో వారికి పర్సనల్ అకౌంట్లో నేరుగా అనేది కూడా జమ చేసేలా అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఏపీ అంటే వైఎస్ ఆసరాకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఏమన్నా కావాలి ఉంటే అదేవిధంగా కింద అంటే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అనేది కంపల్సరీగా తెలియజేయండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వస్తుంది. సో కంపల్సరీగా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్